తండేల్ కథ నిజంగా జరిగిందని హీరో నాగ చైతన్య మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు. ఆ సంఘటనల గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నా నిజ జీవితం తండేల్ రాజు పాత్రకు చాలా దూరం. అందుకే శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించాను. వారిని జీవితాల్ని అర్థం చేసుకున్నాను. పాక్ ఘటనలు సినిమా కోసం క్రియేట్ చేసినవి కాదు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ కథలో నిజాయితీ ఉంది అని పేర్కొన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తండేల్ సినిమా కోసం చైతన్య తీసుకునే రెమ్యూనరేషన్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. తండేల్ సినిమా కోసం చైతూ 15 కోట్లు రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. గతంలో తన సినిమా కోసం 10 కోట్లు రూపాయలు తీసుకుంటున్న చైతూ ఇప్పుడు తండేల్ కోసం 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.